వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఒక అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది ఆంధ్రప్రదేశ్ లో. అదేంటి అంటే వికలాంగులకి ప్రత్యేకంగా పెన్షన్ అనేది 7,000 ఇవ్వటం జరుగుతుంది. అలాగే పెన్షనర్స్ కి 4,000 ఎలాగో ఇస్తున్నారు. 3,000 నుంచి 4,000 చేశారు. వికలాంగులకి 7,000. అయితే అది నిజం కాదు, 6,000 ఇస్తున్నారని కొంతమంది, లేదు 4,000 ఇస్తున్నారని కొంతమంది అసలు ఇవ్వట్లేదని, ఇట్లా రకరకాల మాటలు బయట వినపడుతున్నాయి. ఇందులో ఏంటి నిజం? నిజంగా అందుతోందా పెన్షన్ అనేది? అది చాలా క్లిష్టమైనటువంటి విషయం అయినప్పుడు కూడా ఇది కూటమి తాలూకు తొలి విజయంగా మనం భావించవచ్చు. అంటే మాటలు మనం నమ్మలేం కదా, ఎప్పుడైతే కార్యాచరణకు వచ్చి చేతల్లో చూపించారో దాన్ని మనం ఎప్రిషియేట్ చేయొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొంది మాట. సాదాసీదా పెన్షనర్స్ ఒక్కసారి 1,000 రూపాయలు పెంచేసరికి, అది 3,000 4,000 చేసేసరికి వాళ్ళ ఆనందం అంత కాదు. ఏదో ఎలక్షన్ ముందు చెప్తారండి, ఆ మాటలు మనం ఏం తీసుకుంటాము. మేము అనుకున్నాం మాకు ఆ 3,000 వచ్చినా చాలు అనుకున్నాం. అలాంటిది మాట తప్పకుండా 4,000 ఇవ్వడం, ఆ రోజునే వికలాంగులకి 7,000 ఇవ్వడం, పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా 15,000 రూపాయలు ఉదయం 6 గంటల నుంచి పంచి ఇప్పటికి ఒక 80% పూర్తయిపోయింది. సాయంత్రం 6 అయ్యేలోగా పూర్తయిపోతుంది అన్నమాట. దీనికి అంతకుముందు తాలూకు ఆనవాయితీకి ఏమీ కూడా ఆటంకం కలగకుండా సూటిగా పెన్షనర్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఆ పెన్షన్ అందించడం, ఇది కూటమి తాలూకు తొలి విజయంగా మనం భావించవచ్చు. అయితే దీంట్లో కూడా రకరకాల మాటలు మాట్లాడటం అనేది జరుగుతుంది. అయితే అక్కడ పెన్షన్ అందుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సార్ మాట్లాడటానికి. ఒకసారి కాల్ చేయమంటారా? కాల్ చేయండి. దాని తర్వాత వారి మాటలు విన్న తర్వాత మనం వెరీ గుడ్. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మేము రెడ్ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మీ పేరండి? నమస్తే అండి, మీ పేరు? సతీష్ అండి, సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, అయితే ఈ పెన్షన్ అందుకుంటున్నటువంటి విషయాల్లో రకరకాల మాటలు వినపడుతున్నాయి. ఒకటి రావట్లేదు, 6,000 వస్తున్నాయని కొంతమంది, 4,000 ఏంటి వికలాంగులకి ప్రత్యేకంగా 4,000 వస్తున్నాయని కొంతమంది, అసలు రావట్లేదని కొంతమంది, ఇట్లా రకరకాల మాటలన్నీ వస్తున్నాయండి. అసలు నిజం ఏంటి? అందుకుంటున్నారా వికలాంగులు 7,000 రూపాయల పెన్షన్ అనేది? ఒకటి మేడం గారు, స్వయాన నేనే తెలుగుదేశం కార్యకర్తనండి. ఒక అంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఉంది కదండి, అక్కడ స్టార్టింగ్ పెన్షన్ చంద్రబాబు గారు ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయిన ఉద్దేశం మీద కొద్ది 1 గంట లేట్ అయిందండి. కరెక్ట్ 7 గంటల నుంచి ఇంటింటికి వెళ్ళి స్వయాన నేను కూడా వెళ్ళానండి. సామాజిక పెన్షన్లో 4,000 రూపాయలు పెంచారు, 3,000 రూపాయలు పెంచారు. 4,000 ప్లస్ ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల 3,000 కలిపి 7,000 అండి. ప్లస్ అది సామాజిక పెన్షన్లు అండి, మామూలు నెలకి. వితంతు పెన్షన్లు 7,000 అండి. ప్లస్ వికలాంగులకి వాళ్ళకి కూడా 4,000 ఇచ్చి పెంచారు అన్నమాట. పెంచిన దాంట్లో 4,000, మళ్ళీ ఈ 3 నెలలు కలిపి 7,000 వికలాంగులకి. మళ్ళీ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు కదండి, వాళ్ళకి 10,000 అండి. 10,000 వాళ్ళకి 10,000 ప్లస్ పూర్తిగా మంచి మంచి లేకంటే ఉంటారు కదండి, వాళ్ళకి 15,000 అండి. 15,000 ఇచ్చేస్తున్నారు. ఒక్కరికి ఆపలేదు మేడం గారు. ఏ ఛానల్ ఫోన్ చేసినా నేను మాట్లాడుతానండి. ఏ ఛానల్ ఎవరు ఫోన్ చేసినా నేను మాట్లాడుతున్నా. ఇవ్వటం అనేది జరుగుతోంది. ఏంటండి, చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారండి. అదే అలా అందుకున్న వాళ్ళు ఎలా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? చాలా రియాక్షన్, చాలా బాధపడుతున్నారండి. చాలా బాధపడుతున్నారు. లాస్ట్ టైం 2019లోనే 3,000 పెంచుతామని చెప్పేసి తపతపా అని చెప్పి ఎలక్షన్ 3 నెలలు ఉంటుండగా 250 రూపాయలు పెంచారండి. అప్పటికి 3,000 పూర్తయింది అనమాట. మీరు అనుకున్న ప్రకారము 4,000 పెంచారు. ఆల్రెడీ ఎవరు నమ్మలేదంటే గడప పెట్టి ఎవరు నమ్మలేదండి. ఆడలేదు మొగలు. మీ స్వయంగా నేను వెళ్ళానండి, స్వయంగా వెళ్ళి ఆ మాట స్వయంగా నేను ఆలోచించాను అనమాట. ఈ విషయం మీరు ముందు కూడా నాకు చెప్పుకుంటే మా మామయ్య గారు వాళ్ళ మాటలు మీకు రికార్డింగ్ చేసి పంపిద్దానండి. ఎందుకు వచ్చే నెల కూడా ఉంది కదా, ఇది నెలలా అయ్యేటటువంటి విషయం కాబట్టి వచ్చే నెల అయినా ప్రూవ్ చేయాలి. అంటే వచ్చే నెల అయ్యిందంటే అది వేరే అండి. 3,000 కూడా పంపించారండి. ఎవరు నమ్మలేదండి, 100కి 90 మంది నమ్మలేదండి. ఇవి ఎతను కూడా జగన్ లాగా చేస్తారు, ఆ 3,000 ఎవరు 4,000 తప్ప మళ్ళీ పెంచుతారని అందరూ అనుకున్నారటండి.
మేడం గారు. కానీ ఒక్క జరిగింది. నూటికి 10 మంది నమ్మలేదండి. ఏ ఇంటికి వెళ్ళి మేము డబ్బులు పంచడానికి వెళ్ళినా బాబు మేము ఏదో అనుకున్నాం బాబు, అనాథం తప్పు ప్రార్థన చేసుకున్నాం చంద్రబాబు గారిని, నిజంగా చేశారా అని ఆ ఏడుగులు అందుకున్నప్పుడు ఒకటి నోటిని మాట్లాడలేదండి. పోలేండి, అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఏజ్ ఉండలేదు ఒక్కసారి భయం వేస్తుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అంటే అప్పుడు చూడలేదు అనుకున్నాం అనమాట. 10 గంటల వరకు 50% అయిందండి మేడం గారు. 1:00 కల్లా 80% అయిపోయిందండి. ఇప్పుడు పూర్తిగా కావచ్చిందండి, పూర్తి అయిపోతుంది. ఓకే, మా గారితో మాట్లాడింది కూడా అటుతో మాట్లాడండి, పప్ప రమేశ్వర్ మా ఉన్నారు అనమాట, టౌన్ ప్రెసిడెంట్. మాట్లాడితే లేదు మొత్తం అంతా అయిపోయిందిరా బాబు అని చెప్పారు అనమాట. చాలా చాలా సంతోషం అండి. మళ్ళీ రేపటి కంటే ఏం లేదండి, ఇంకా కంప్లీట్ అయిపోతుంది. లేకపోతే మేడం గారు ఎవరో ఊళ్ళో లేకపోతే వాళ్ళకి గంట గడి లేట్ అవుతుంది తప్పించి 99% అయిపోయిందండి. అద్భుతం అండి. జనాల సంక్షేమం కోసం వారికి మేడం గారు ఎవరు నమ్మలేదు, ఎంత డబ్బు వస్తుంది ఎంత డబ్బు చూస్తామా అని చెప్పేసి. ఎందుకంటే నరకం అనిపించారండి 5 సంవత్సరాలు, మామూలు నరకం కాదండి. రైట్, ఇప్పుడైతే అందుకుంటున్నారు, ఇదైతే నిజం అని చెప్తూ ఉన్నారు, అంతే కదా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో అది సార్ పరిస్థితి. సో విన్నారు కదా, డెఫినెట్ గా అందుకోవటం అనేది జరిగింది. ఒక్కొక్కళ్ళు చాలా అవాక్కైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరు నమ్మట్లేదు. అసలు నిజమేనా ఇది జరుగుతుంది, నమ్మలేదు మేము. 3,000 అన్న వస్తే మీరు ఇందాక అన్నట్టుగా 3,000 వచ్చినా చాలు అనుకునే పరిస్థితుల్లో ఆ 3 నెలలవి కలిపి కూడా ఇచ్చేయటం అనేది జరుగుతోంది. సో చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. చాలా అంటే మనం జనంలోంచి తీసుకుంటే ఏమవుతుందంటే ఈ వదంతులకి మనం అడ్డుకట్ట వేసిన వాళ్ళు అవుతాం. ఆయన చెప్పిన మాటలు వింటారు కదా, అందుకున్న వాళ్ళు చెప్పినట్టయితే మనకి ఆథెంటిక్ గా ఉంటుందనే నా ఆశ. తప్పకుండా, అందుకనే కాల్ కూడా చేయడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఇది కేవలం వాళ్ళ చేసినటువంటి ఫస్ట్ కార్యాచరణ వాళ్ళకి శుభారంభాన్ని పలికింది. నా కోరిక ఏమిటంటే కేంద్రంతో ఎప్పుడూ ఇది సహృద వాతావరణంలో ఉంటూ ప్రజా సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా జరుగుతుందని ఈ కూటమి తాలూకు నిర్వహణలో తప్పకుండా కోరుకుందాం, ఆశిద్దాం. దీని సమాధానం చెప్తాను. ఆయన అంటారు ఒక 5 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకుంటే అయిపోయి అంటాడు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని ఉండబట్టే అయిపోయింది కదా. కళ్ళు తెరిచి చూసి వాస్తవాలు చూసి దానికి పరిష్కారం ఎంపిక చేసుకుంటే రోజు ఒక యుగం అండి. ఎందుకంటే అది ఎన్ని సమస్యలు ఉన్నాయి, దానికి ఎన్ని పరిష్కారాలు చేయాల్సిన అవసరం ఉంది. అది చెప్పాడు, చెప్పిన అరగంటలో మళ్ళీ మనోవ్యాధి. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఫస్ట్ టైం నిలిచినప్పుడు కూడా ఒక 53 ఎన్నో సీట్లు వచ్చినాయి. ఇది ఘోర పరాజయం కదా. ఆయన ఏమంటాడు, ఇన్ని లక్షల కోట్లు నేను ఖర్చు పెట్టాను అంటాడు. ఆయన ఫస్ట్ అవగాహన రాహిత్యం అక్కడ నువ్వు ఖర్చు పెట్టినట్టు ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాలి. అంతేగాని ఇన్ని లక్షల కోట్లు నేను ఖర్చు పెట్టాను, నాకెందుకు న్యాయం జరగలేదు, ఎక్కడుంది తేడా, ఎవరు తప్పు చేశారు, ఇంకా ఈవీఎంల మాయే అనుకుంటున్నారన్నమాట. కానీ జరిగిన దానికి ఎంతవరకు పశ్చాత్తాపం పడలేదు, జరిగిన దాన్ని ఎంతవరకు రివ్యూ చేసుకోవడం జరగలేదు, రివ్యూ చేసుకునే జ్ఞానమే లేదు. ఎవరైతే ఆత్మ అనుకున్నారో ఆయన పారిపోయాడు, ఎక్కడికో సద్దళ్ళు కొట్టేసరికి పారిపోయాడు. ఇక భార్గవరెడ్డి మీడియా ఇన్ఛార్జి, ఆయన కనిపించటం లేదు, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. బొత్స లాంటి వాళ్ళు ఏంటంటే ఊరుకుంటారన్నమాట. అమ్మో దీంట్లో ఎక్కడ అడుగు పెడితే మనం కూరుకుపోతాము ఊబులోను, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళలో ఎవరి మీద కేసులు లేవని చెప్పండి, బయటికి రోజా మీద కేసులు ఉన్నాయి, కొడాల మీద కేసులు ఉన్నాయి, అనిల్ కుమార్ యాదవ్ మీద కేసులు ఉన్నాయి, పేరు నాని మీద కేసులు ఉన్నాయి, అందరి మీద కేసులు ఉన్నాయి అన్నమాట. అటువంటి ఒక నిర్భాగ్యకరమైన పరిపాలన వాళ్ళు సాగించారు కనుక ఈ పరిస్థితి వచ్చింది అన్నమాట. ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ ఆయనకి ఆ సైకో మూడ్స్ ఉన్నాయి, దాన్ని ట్రీట్మెంట్ చేస్తే వచ్చింది.